సార్ బాత్రూమ్ పెట్టు. అటువైపు సార్. ఇందాక వచ్చిందేంటి? దోర్ పిలిచారు బాస్ సార్. అది ఐస్ క్రీమ్ చూసా. చూసే ఇంకోటి కావాలా సార్? నీ పొందా ఇప్పుడు ఇచ్చింది గడబడి చేస్తాను. అమ్మో. ఓకే వచ్చేస్తున్నాం. పదండి. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. సినిమా హాలా మరి చెప్పరే. జస్ట్ a minute. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రెడీ సార్. జగన్ రెడీ? జగన్ వచ్చేస్తుంటాడు మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఇది ట్యాంక్ బండి మీద జరిగింది. ఇది సికింద్రాబాద్ లో జరిగింది. నాయనా గన్ను ఇంతకన్నా చిన్న పొట్లో దొరకలా తినడానికి. ఈ ఎంతసేపు వస్తారా? నువ్వు కూడా లాగించు. రా వద్దులే, నువ్వు తిను తిను. థ్యాంక్ యూ. రేయ్, నీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అసహ్యంగా చూస్తుంది. ఏం చేయమంటా మరి? ఆఫ్ చేయి. ఇంపాసిబుల్. నీకు సౌండ్ రాకూడదు అంతే కదా? అంతే కదా? అలా ఉండు. ఇది కోటి సెంటర్ లో జరిగింది. ఏడ్సేవలే తిను. ఇది ఓల్డ్ సిటీలో. హోల్డ్ ఇట్. ఏపీకే 7292. ఎవరండి మీరు? సిబిఐ. మీరు సిబిఐ వాళ్ళ? ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా? గన్ను తీసి చూపిరా. నువ్వులే, మీరు కూర్చోండి. నీ పేరు వెంకట్రావు కదా? అవునండి. ఏపీకే 7292 స్కూటర్ నీదేనా? నాదే. దాన్ని 2 నెలల క్రితమే అమ్మేశాను. ఎందుకమ్మావ్? కారు కొనుక్కుందామని. ఎవరికమ్మావ్? రసూల్ అనే వ్యక్తికి. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? లేదండి, 10,000 ఇచ్చి స్కూటర్ పట్టుకెళ్ళాడు. మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు. ఇంతవరకు రాలేదు. నీ స్కూటర్ బాంబ్ బ్లాస్టింగ్ లో పేలిపోయింది. దీనికి నీ సమాధానం? ఓవర్ యాక్షన్ చేయకు, గన్ను పడిపోద్ది. ఓకే చెప్పు సమాధానం. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, ఆ వ్యక్తి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానండి. ఫాలో మీ. ఆగండి, వీడికేం పని లేదా? నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం, వీడితో కబడ్డీ ఆడుకుంటాను. ముగ్గురు లోపలికి వెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్.